ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనము. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ప్రియులారా, మనమందరమును మేలు చేయుదుముగాక. మన దేవుడు మేలు చేయు దేవుడయ్యున్నాడు. విసుగక మేలు చేయుదుముగాక, అలయక మేలు చేయుదుముగాక, మానక మేలు చేయుదుముగాక. అందరి కొరకు ప్రార్థించుట ద్వారా మేలు చేయుదుముగాక, ప్రచురించుట ద్వారా మేలు చేయుదుముగాక, ఆర్థిక సహాయమును అందించుట ద్వారా మేలు చేయుదుముగాక, మాట సహాయము అందించుట ద్వారా మేలు చేయుదుముగాక. మేలు అనే విత్తనము విత్తువారు మేలు అనే పంటను కోసుకుంటారు. అందరికీ మేలు చేయుదుముగాక. మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుముగాక. నీకు చేతనైతే మేలు చేయము, కీడెవరికి నీ చేయకుము అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దుష్టుని సంబంధి అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుని వాక్యమును లైక్ చేయడం ద్వారా మేలు చేయుదుముగాక, ఇతరులకు షేర్ చేయడం ద్వారా మేలు చేయుదుముగాక, విసుగక అలయక మానక మేలు చేయుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. అనుదినము మీరు మాకు మేలు చేయుచుండగా మీరు చేయుచున్న మేలులను బట్టి నిన్ను స్తుతించుచు ఉన్నాము. కంటికి కనుపాపవలే కాపాడుచు అనుదినము మమ్ములను పోషించుచు మీరు చేయుచున్న మేలులను బట్టి నిన్ను స్తుతించుచు ఉన్నాము. అందరినీ ప్రేమించి అందరి కొరకు కలువరి శిలువలో ప్రాణము పెట్టిన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప రక్షణ భాగ్యమును మీరు మాకిచ్చినందుకై నిన్ను స్తుతించుచు ఉన్నాము. ప్రతి ఒక్కరూ నువ్వు అనుగ్రహించే రక్షణ భాగ్యమును పొందుకొని అనేకులకు మేలు చేసేవారముగా, ఉపకారము చేసేవారముగా ఉండునట్లు సహాయము చేయమని, తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందునట్లు నీ కృపను అనుగ్రహించుమని, ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితములో నీరు కట్టి ఫలింపచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నీచును ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము.